మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి విషయం మీకందరికీ తెలిసినటువంటిదే. కేవలం ఈరోజు గౌరవ బాలకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను హింసకు గురి చేసి హింసాయుతమైనటువంటి కార్యక్రమాలు నువ్వు ఏర్పాటు చేస్తున్నావు, ఇది నీకు మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24వ సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు మీ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఏ ఒక్క చిన్న రాయి కూడా వేయనటువంటి మన జగనన్న గారు ప్రజాస్వామ్యం అనేది అందరికీ సుపరిచితమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆలోచన బాలకృష్ణ గారికి ఉండాలా, కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. దీనిని అంతను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కేవలం పార్టీ ఆఫీసు పైనే కాకుండా యావత్ ప్రపంచానికే ఒక చక్కనైనటువంటి భారత గ్రంథాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను కూడా ఈరోజు కాళ్లతో తన్ని దాన్ని పగలగొట్టినటువంటి సంఘటన ఈరోజు హిందూపురంలో జరిగింది. మీరు అనుకుంటున్నారేమో రాజ్యాంగం కల్పించినటువంటి తరుణంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఈ హిందూపురంలో కపట ప్రేమ చూపిస్తున్నారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను కాళ్లతో తన్ని మరలా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పూలమాలలు వేస్తారు. ఇది ఎంత నీచమైనటువంటి ఇదో మీరే ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఈరోజు హిందూపురం నియోజకవర్గాన్ని అప్రజాస్వామ్య పద్ధతిలో నడపడానికి మీరు పూనుకుంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, సమయం వేచి ఉన్నారు. సమయం వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి పారద్రోలడానికి సిద్ధంగా ఉంటారు. మేము చేయాలనుకున్నారేమో అది ఎప్పటికీ సాధ్యం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అధికారం ఇచ్చినారు, అభివృద్ధి పరచండి, అంతేకాని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున మొన్న జరిగినటువంటి కోటి సంతకాల కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వీళ్ళని ఎలాగైనా సరే అణగదొక్కాలా అని మీ యొక్క జ్ఞానం, కించితమైనటువంటి జ్ఞానం ఉంటే దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. మన జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెన్నంటి ఉండి ఈ రాష్ట్రాన్ని చక్కగా ఒక మంచి నడవడికతో నడిపించడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఈరోజు ఈ హిందూపురంలో జరిగినటువంటి ఘటనకు మీరు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్తున్నాను. కూసేంతలో సమయంలో దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కళ్లకు చూసి చూడినట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర చిహ్నానికి విలువ ఇవ్వండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చంద్రబాబుకి కాదు అని ఈ పోలీసులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు రక్షక భటులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, రాష్ట్ర ప్రజల యొక్క ప్రాపర్టీని కాపాడే పరిస్థితి మీకుంది. దానిని మీరు లెక్క చేయకుండా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వారికి కొమ్ము కాస్తుండడం సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్.